నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ప్రపంచాన్ని మరో యుద్ధం కుదిపేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న యుద్ధం తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా ఉలిక్కిపడింది. ఇరాన్లోని నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్, పలు సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన భీకర దాడులు చేయడంతో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ IRGC చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ మహ్మద్ బాఖేరీ, ఖాతం అల్ అన్బియా హెడ్ క్వార్టర్స్ చీఫ్ అలీ రషీద్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీ చనిపోయారు. వీరంతా ఇరాన్ అణుశక్తి కార్యక్రమంతో పాటు సైనిక వ్యూహాల రచనలో మూల స్తంభాలుగా ఉన్న నేతలు. ఒకే సమయంలో కీలక నేతలంతా మరణించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ రగిలిపోయారు. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన శపథం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు అండగా అగ్రరాజ్యం అమెరికా కూడా రంగంలోకి దిగే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక శక్తిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. దీనికి పెద్ద సైన్యంతో పాటు అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి అంతగా ప్రాధాన్యత కూడా ఇవ్వదు. లెబనాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ లాంటి మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పై దాడులు చేయించడానికి ఇరాన్ ట్రై చేస్తూ ఉంటుంది. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్లతో భారీ దాడి చేసినా పెద్దగా నష్టమేం జరగలేదు. ఈ మిస్సైళ్లలో ఎక్కువ భాగాన్ని మార్గం మధ్యలోనే అమెరికా కూల్చేయడంతో ఇజ్రాయెల్ కు గండం తప్పింది. ఈసారి కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్ కు అమెరికా సహకరించే అవకాశం ఉంది. ఇక ఈ యుద్ధం ప్రభావం ఇండియాపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుంది. ముఖ్యంగా ఇండియా లాంటి పెద్ద దేశంపై భారీగా పడుతుంది. మన ఎగుమతులు, దిగుమతులపై దీని ప్రభావం పడుతుంది. ఇరాన్ నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకుంటుంది. పైగా ఆ దేశ చమురు ధర చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ దిగుమతులు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటి సప్లై తగ్గి ధర పెరిగే ప్రమాదం ఉంది. భారతదేశం తనకు కావలసిన క్రూడ్ ఆయిల్లో 88% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం పశ్చిమాసియా దేశాల నుంచి వస్తుంది. ఇరాన్ ఒక ముఖ్యమైన చమురు ఉత్పత్తి దేశం. రోజుకు 3.2, 3.7 మిలియన్ల బ్యారెళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హుజూర్మ్ వంటి కీలక షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు కూడా ఏర్పడవచ్చు. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా తగ్గి బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్ కు $80 నుంచి $100 చేరే అవకాశం ఉంది. ఫలితంగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు.